వెల్కమ్ బ్యాక్ టు చోటా రైడర్. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? ఈ సండే రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. పొద్దున్నే సోహెల్ అన్న రాగానే బ్రేక్ తీసుకున్నాడు అందరికి, ఎందుకంటే అందరూ కొత్తరు కదా, రూల్స్ తెలియాలి కాబట్టి చెప్పేసింది అయిపోయింది. అసలు బండ్లు కూడా ఎన్ని ఉన్నాయో, 40+ బైక్స్ ఉన్నాయి. 40+ బైక్స్ అంటే మాటలేదు. ఎంత అసలు ఒకసారి ప్రో రైడర్స్ పోతారు అంత లైన్గా 1 by 1 ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. మామూలు అంటే మామూలు పక్కన ఉన్న బండ్లు అయితే వెహికల్స్ అయితే పిచ్చోలు అవుతున్నారు. మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసినాం, మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఈ అన్ననే వైభవ్ అన్న, జీనన్ అన్నాడు. అన్న చేయబట్టే మనకి ఇదంతా తెలిసింది ముచ్చట, లేకపోతే మనకి వాళ్ళు చెప్తారు, మనకు అసలు తెలియకనే పోతుండే. వైభవ్ అన్న చేయబట్టే ఇదంతా సాధ్యమైంది. వైభవ్ అన్న చేయబట్టే నేను ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయగలిగిన. అసలు అన్న మాత్రం వేరే. చూడండి, దీంట్లో ఫీమేల్ రైడర్స్ కూడా ఉన్నారు బ్రో. మొగోళ్ళు అయ్యండి సిగ్గు ఉండాలి, చెప్తున్నా కదా. ఇది ఈ వీడియో మొగోళ్ళు చూస్తే మాత్రం సిగ్గు ఉండాలి బ్రో. ఇంట్లో వండుకొని ఆడేది తాగి బండి ఏంది ఇదంతా? బండ్లతో తిరగాలి బ్రో. పిచ్చి బండ్లు అంటే పిచ్చి ఉండాలి బ్రో. ప్యాషన్ అంటారు చూసినా అట్లా. ఇప్పుడు ఇట్లా ఉరుకుతున్నారు మంచిగా బండ్లతో. మీరు ఒక్కసారైనా సరే బైక్ రైడ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మాతోటి చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరికొకరు తెలిసిన అయితే పక్క కాదు, అందరూ కూడా నిష్ఠతనే. ఒకసారి వచ్చారంటే కథం సెకండ్ టైం అందరికి పరిచయం అయిపోతారు. బండ్లు చూడండి, ఆ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ దాకా. అసలు వ్యూ పాయింట్ చూడండి, కొండపోచమ్మ రిజర్వాయర్. ఆ పైన సూర్యుడు కొడుతుంటే వాటర్ మెరుస్తున్నాయి సీదా, చింకు అంటున్నాయి. మీకు వీడియో అంత అనిపించట్లేదు కానీ లైవ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అసలు మామూలు కాదు బ్రో, వస్తుంది వ్యూ పాయింట్. బరాబర్ టైంకి పోయినాం, ఎర్లీ మార్నింగ్ 7:30, 8 ఆ టైంలో అక్కడ రీచ్ అయిపోయినాం. మస్తు అంటే మస్తు ఉంది బ్రో. సరే, కార్నర్ దాకా పోతే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూపిస్తా చూడండి, మీరే చూడండి. ఇక కొన్ని వెహికల్స్ ఆల్రెడీ ముందుకు, కొన్ని వెనక్కుని వ్యూ పాయింట్ చూడాలి. కొంచెం మొత్తం తిరగొద్దామని ఆల్రెడీ వెళ్ళిపోయి ఎందుకంటే ముంగట ఆటో ఎక్స్పో పెట్టేసాడు. ఇక ఫోటోలు స్టార్ట్ చేసాడు అప్పుడే. కథం అట్లనే ఉంటుంది. ఇక బండ్లలో కలిసిపోయినా అంటే కథం. ఇక బ్రో హాయ్ అంటే హాయ్, బండి బాగుందా, ఓకే దానికి ఫోటో కూడా. అక్కడ బండిలో ఇష్ట జీనన్ ఉండే జిడెక్స్ట్ అయినారు. అది వైభవ్ అన్నది. వైభవ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన, అన్న వాళ్ళ ఇద్దరు. అన్ననే వైభవ్ అన్న ఉట్టుకుంటూ పోతున్నాడు. అన్న మాత్రం మస్తు క్లోజ్ ఉంటారు. చెప్తున్నారు కదా, వేరే అంటారు. మీరు ఎవరైనా సరే, మేల్ ఫీమేల్ ఎవరైనా సరే, మేము రైడ్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్తో కూడా జాయిన్ అవ్వచ్చు బ్రో, దీంట్లో నో ప్రాబ్లం. మీరు ఒక్కసారి వైభవ్ అన్నకైనా సోహెల్ బైక్ అయినా ఒక్కసారి మీరు ఒక మెసేజ్ చేసి అయిపోతే, లేదు అనుకున్నా సరే అయిపోయింది. నా ఇన్స్టాకైనా యూట్యూబ్కైనా సరే మీరు మెసేజ్ చేయండి. మీ కాంటాక్ట్ ఇస్తాను, కాంటాక్ట్ లేదా ఓకేనా? ఒక్కసారైనా సరే మీరు రైడ్లో ఒకసారి ట్రై చేయండి. ఆ రోడ్డు చూడు ఎట్లా ఉందో. బండి కమ్సే కమ్ 120 లేచింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది 120 లేస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 120 లేచింది. వ్యూ పాయింట్ మాత్రం మస్తు ఉన్నది బ్రో, చెప్తున్నా కదా. నాకు తెలిసి ఈరోజు ఏమైందో తెలియదు, వెదర్ కూడా కొంచెం కూల్ ఉన్నది. మస్తు కూల్ అంటే మస్తు కూల్. ఆ వెదర్కి, లొకేషన్కి వేరే ఉంది బ్రో. ఒక్కసారైనా మీరు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేస్తేనైతే ఏదైనా సరే కళ్ళ ముంగడు ఉంటేనే బరాబర్ ఉంటుంది. లైవ్ అయితేనే మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు లొకేషన్ అంత మంచిగా ఉంది బ్రో. ఇట్లా బండ్లు వేసుకొని ఇట్లా కొత్త లొకేషన్స్ చూడాలి, తెలుసుకోవాలి. ఏముంటుంది బ్రో, పొద్దున్న చేసే డ్యూటీ పోవాలి, సాయంత్రం వచ్చి ఇంటికి రావాలి. గదే నా బతుకు. ఇక ఈ బతుకు ఎందుకు బతుకుడు? తిరగండి బ్రో, కొంచెమైనా సరే తిరగండి. వ్యూ పాయింట్ నిజం చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బ్రో ఇంత బాగుంటుందని. ఏదో గూగుల్ రివ్యూ చూసి సర్లే పోదాంలే అనుకున్నా. ఆ షెడ్యూల్ కూడా ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నా అంటే, సండే కదా, ఈరోజు వద్దులే, రెస్ట్ తీసుకున్నాను, వెళ్తూ పోవాలి కదా అనుకున్నా. బట్ ఎందుకో లాస్ట్ మూమెంట్లో మిడ్-నైట్ లేచి రైడ్ పోవాలనిపించింది. సోహెల్ అన్న మెసేజ్ చేయగానే బ్రో ఓకే బ్రో వచ్చేసి అని చెప్పేసి నేను మెసేజ్ చేసి ఒక మిస్డ్ కాల్ ఇచ్చిన. అన్న వితిన్ 10 minutesలో మిడ్-నైట్లో కూడా కాల్ చేసి బ్రో చెప్పు బ్రో ఏమైంది, కాల్ చేసిన బ్రో నాకు రావాలని ఉంది బ్రో అంటే, బ్రో స్లాట్స్ అని బుక్ అయిపోయినాయి బ్రో అని చెప్పిండు. అయినా కానీ సరే అన్న ఒక 2 నిమిషాలు ఆలోచించి సరే బ్రో వచ్చేసేయి అని ఎంతో అన్న రాగానే మస్తు ఖుషి అయిపోయినా. ఇప్పుడు మీకు ఆటో ఎక్స్పో చూపిస్తే, ఇక బండ్లను చూపిస్తా చూడుర్రి. ఇక ఒకసారి వ్యూ చూడండి, పైన సూర్యుడు, కిందేమో సూపర్ బైక్స్. అసలు లైవ్లో చూస్తే పిచ్చులు వెళ్తారు బ్రో మీరైతే.
చెప్తున్నా కదా, లైవ్లో పిక్చర్లు అయిపోతారు. ఆ వ్యూ మాత్రం వేరే అంటే వేరే ఉండి మామూలుగా కాదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగుంటుంది రైడ్ అని. అసలు 10% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా రైడ్ అంటే పోవాలనిపించింది, పోయినా కానీ ఇంత అంటే ఇంత ఉంటాను అనుకోలే. ఆ సన్ పైనుంచి సూర్యుడు పడుతుంటే ఆ ఎండ ఫోకస్కి బండ్లు చెంకు చెంకుని మెరుస్తున్నాయి బ్రో. అసలు ఫైనల్గా రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, అయిపోయింది. ఏముండదు బ్రో, రైడ్ అంటే ఎంత పీస్ఫుల్గా ఎంత మంచిగా ఉంటుంది అంటే పొద్దుగాల ఒక టైంకి మీటప్ అయినామా, ఒకరికొకరు పరిచయం లేకున్నా కానీ సరే వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని. కొత్తగా వచ్చినామని తెలియగానే మీరు దీంట్లో ఫికర్ పడకూడదు, పక్క చెప్తున్నా. మీటప్ అయినామా, బ్రేక్ఫాస్ట్ చేసినామా, వ్యూ పాయింట్ పోయినామా, ఫోటోలు దిగినామా, రిటర్న్ అయినామా, అంతే బస్. మీరు ఈ గ్యాప్లో నేను ఈ 4 ముక్కలలో అయిపోయింది చూసినావా, ఈ గ్యాప్లో అక్కడ ఒక లెవెల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మైండ్లో ఇట్లా గట్టిగా ఉంటుంది, అరే ఆ రైడు అసలు వేరే ఉండేది అనేసి. ఒకసారి నా ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది బ్రో. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినాక చూడరు. అట్లా అని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో పోతే కష్టం. కానీ సరే మీకు తెలిసిన వాళ్ళు అట్లున్నా నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు. కానీ కొంచెం మంచిగా వెళ్ళండి బ్రో, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి బస్, అంతే. ఎందుకంటే చాలామంది కూడా బైకర్స్ ఆగమాగం తోలుకుంటూ పోయి చిల్లర చిల్లర చేసుకుంటూ పోయి రోడ్ల మీద ఆగం చేస్తే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. మన వల్ల మనం పోతున్నాం అంటే పక్కన వాళ్ళకి అసలు డిస్టర్బెన్స్ కావద్దు, అట్లా ఉండాలి రైడ్ అంటే. అంత కామోష్ వెళ్ళిపోయి రావాలి. అండ్ వైభవ్ అన్న, సోహెల్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు లేకపోతే మాత్రం నేను ఈ రైడ్లోకి రాకపోతుండే, మీ గ్రూప్లో జాయిన్ కూడా అవ్వకపోతుండే. మీ రైడర్స్ క్లబ్లో నన్ను జాయిన్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అన్న. అండ్ నెక్స్ట్ జరిగే ఎవ్రీ సండే ప్రతి ఒక్క రైడ్కి నేను అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. మ్యాక్స్ టు మ్యాక్స్ 99% అటెండ్ అవుతా బ్రో. నన్ను మాత్రం మర్చిపోకూడదు, పక్కా వస్తా. ఓకే, అండ్ సీ యూ సూన్. అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ సండే వీడియో మంచిగా పెడతా, మరి ఇట్లయితే కాదు, పక్కా చెప్తానా, క్లియర్గా పెడతా. ఓకే, అండ్ అప్డేట్ కూడా ఇస్తా. బాయ్ బాయ్.